నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. నిన్నత కాల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలను ప్రక్షాళన చేయాలని అధికారులకు ఆదేశం. జగన్ మీడియా కథనాలు, వైసీపీ ట్వీట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం. ఆడపిల్లల జీవితాలతో ఆటలా అని మండిపాటు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అవనిగడ్డ పరిధిలోని అవుట్ఫాల్ స్లూయేజ్లను పునరుద్ధరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్నత కాల వ్యవధిలో పనులు పూర్తయ్యేలాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిన అభివృద్ధి పనులను త్వరలోనే మొదలు పెడతామని హామీ ఇచ్చారు. ఏటిమోగా ఎదురుమొండి హైలెవెల్ వంతెన నిర్మాణాన్ని సహకారం చేస్తామని అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి, మొంతా తుఫాన్లో జరిగిన నష్టంపై కృష్ణా జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నదిపై నిర్మించే హై లెవెల్ వంతెనకు దీవులు ఉన్న గ్రామాలను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వ నిధులతో పాటు శాస్కీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఉన్న తీర ప్రాంతంలోనే కాల్వలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ఫాల్ స్లూయిజ్లు పనిచేయకపోవడంతో నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5,000 ఎకరాలు ముంపు బారిన పడ్డాయని వెల్లడించారు. కనీస నిర్వహణ పనులకు నిధులు కేటాయించకపోవడంతో స్లూయిజ్లు మొరాయించి సముద్రం పోటెత్తినప్పుడు ఉప్పు నీరు పొలాలను ముంచెత్తుతుందని అన్నారు. అవుట్ఫాల్ స్లూయిజ్లను పునరుద్ధరించేందుకు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అవుట్ఫాల్ స్లూయిజ్లు పునర్నిర్మించవలసిన అవసరం ఉందని అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి కేటాయింపులు చెల్లిస్తామని వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరగా పూర్తి చేయడంతో పాటు కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీలో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని సంబంధిత అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కళాశాలలో 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదని అన్నారు. అమీర్పేటలో 4 నెలల కోచింగ్తో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆయన చెప్పారు. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసులు మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబర్లోగా పరిశ్రమలతో అనుసంధానానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రైవేటు కాలేజీలను కూడా నైపుణ్యం పోర్టళ్లతో అనుసంధానం చేసి ప్రాంగణ నియామకాలకు గ్యారంటీ ఇవ్వాలని, కళాశాలలో తప్పనిసరిగా ముఖ్య ఆధారిత హాజరుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేజీ నుంచి పీసీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా రూపొందించాలని, ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్స్ కు మెరుగుదలకు చర్యలు చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపైన సమావేశంలో చర్చించారు. యూనివర్సిటీలు, ఐటీఐ, ట్రిపుల్ ఐటీలో ప్రాంగణ నియామకాలపై ఆరా తీశారు. విద్యార్థుల 100% ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీలో స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ విద్యపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. వృత్తి విద్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ట్రాకింగ్ చేయాలని ఆదేశించారు. ప్రైవేటు కాలేజీలకు అనుమతులపై కాలపరిమితి ఉండాలని అన్నారు. జగన్, వైసీపీ జగనోత్తర పత్రిక రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతుందా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కథలేసి సినిమాలు తీసేస్తున్నారని, సొంత పేపర్లో అబద్ధపు కథనాలు రాసేస్తున్నారంటూ ఆమె ఆక్రోశించారు. అమరావతి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ, ఏలూరులో ఓ వివాహిత తన కుటుంబ సమస్యల కారణంగానో తనకున్న అలవాట్ల వల్లనో మద్యం తాగి హాస్పిటల్ చికిత్స పొందితే ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని సాక్షిలో రాశారు. మరుసటి రోజు ఆమె బాలిక కాదని, వివాహిత అని రాశారు. వైసీపీ సోషల్ మీడియా ఖాతాలో బాలికపై లైంగిక దాడి అని ట్వీట్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ పత్రిక రాతలు ఉన్నాయి. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులెవరు చెప్పలేదు, నిర్ధారించడం లేదు. స్పృహలోకి వచ్చాక ఆమె కూడా ఇదే విషయం చెప్పారు. ఇప్పటి వరకు చావులపై రాజకీయాలు చేస్తున్న జగన్ అండ్ కో ఇప్పుడు ఆడపిల్ల మాన మర్యాదలపైన రాజకీయాలు చేయడం సిగ్గుచేటంటూ ఆమె మండిపడ్డారు. ఈరోజు కొన్ని సందర్భాల్లో సాక్షి పేపర్ అని ఒక పేపర్ పెట్టుకొని దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా అది సాక్షి న్యూస్ పేపరా లేకపోతే ఒక సాక్షి టిష్యూ పేపరా అన్నట్లుగా సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా అబద్ధాలే, సాక్షి పేపర్లో రాసిన కథనాలన్నీ కూడా అబద్ధపు కథనాలే అన్న విధంగా ఈరోజు సాక్షి పేపర్లో చాలా కథనాలు వస్తున్నాయి. నేనేమంటానంటే ఎవరు పేపర్లలో నడుపుకోవచ్చు, ఎవరు టీవీలో నడుపుకోవచ్చు,
కానీ క్రెడిబిలిటీ అన్నది ఒకటి ఉంటుంది, ప్రజల తాలూకా సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. మనం ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, మనం రాసిన రాత వల్ల అవతల వాళ్ళ జీవితాలకి తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి, వాళ్ళు మనుగడలో ఎలా ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక సందర్భంలో ఒక వార్త రాయాలి. ఎక్కడైనా ఒక వార్త రాసాము అనుకుంటే అవతల వాళ్ళకి మంచి జరిగేటట్టుగా రాయాలి తప్పించి వాళ్ళని వీధిలో పెట్టేటట్టుగా రాసే పరిస్థితి రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న మనకి చూస్తే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని ఏలూరులో జరిగిన ఒక సంఘటన గురించి సాక్షి పేపర్లో 4/11/2025 మంగళవారం ఈ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం, ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, స్థానికుల సమాచారంతో జీజీహెచ్కి తరలించిన పోలీసులు, లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం. ఇది ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అది దానికి కంటిన్యూషన్గా అదే రోజు మద్యం తాగించి కిరాతకం అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్టికల్ కూడా అదే రోజు రాశారు. దానికి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆమె బాలిక కాదు వివాహిత. ఓకే, ఆమె బాలిక కాదు వివాహిత, మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో వెళ్ళింది, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడి. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాళ్ళ మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయటం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయటం, మొత్తం అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ ఒక అపస్మారక స్థితిలో ఉన్న ఒక ఆవిడ, అంటే మద్యం తాగి అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత ఆవిడకు ఫిట్స్ వచ్చినాయి, అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో పడిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మాయి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తే ఫిట్స్ తగ్గకపోయేసరికి నియర్ బై ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ 112కి కాల్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వచ్చి అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అమ్మాయిని కొంచెం చూసి అమ్మాయికి వైద్యం చేయడానికి అమ్మాయిని టెస్ట్ చేసి ఆ అమ్మాయి మద్యం మత్తులో ఉంది, ఫిట్స్ వచ్చినాయి అని అన్నారే తప్పించి ఎక్కడ కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగిందని ఎక్కడా కూడా వైద్యులు చెప్పనే లేదు, వైద్యులు నిర్ధారించలేదు. వైద్యులు నిర్ధారించింది ఏంటంటే అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలేదు. ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ నెంబర్ చెప్తే వాళ్ళ మదర్కి కూడా ఫోన్ చేసి ఆవిడ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత అమ్మాయి చాలా క్లియర్గా నా మీద ఎటువంటి అసాల్ట్ జరగలేదు, నేను కేవలం మద్యం తాగిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిన కారణంగా నేను పడిపోయానని సాక్షాత్తు ఆవిడే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ అమ్మాయి ఒంటి మీద ఏదో ఒక స్కూల్ డ్రెస్ కనిపించింది కదా అని వెంటనే మీరు దానికి డిసైడ్ అయిపోతారా? ఏదో పాత సామెత చెప్పినట్టు ఉంటుంది, వీళ్ళతో పరిస్థితి ఎలా ఉందంటే పాత ఏదో సామెత చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ ఏదంటే సంబంధించిన ఏదో చుడిదార్ వేసుకుంటే ఇంకా ఒక ప్రైవేట్ స్కూల్ బాలిక అంటే వీళ్ళు రాసే రాతలు కూడా ఎలా ఉంటున్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాలి. ఒక వివాహిత తనకున్న కుటుంబ సమస్యల కారణంగానో తనకున్న వ్యక్తిగత అలవాట్ల కారణంగానో ఒక మద్యం షాపుకి వెళ్ళి కొనుక్కొని ఆఖరికి మా పరిస్థితి ఏమైందంటే అది కూడా ప్రజలకు మేము చెప్పుకోవాలి ఈరోజు. అంటే ఎక్కడో అమ్మాయి బాలిక మద్యం పట్టించేసి ఆ అమ్మాయిని రేప్ చేసేసారు, లైంగిక దాడి చేశారు అని చెప్పి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ సీసీ ఫుటేజ్ చూస్తే ఆ అమ్మాయి ఆవిడే సాక్షాత్తు మద్యం దుకాణానికి వెళ్ళి తీసుకొని వచ్చింది, కొనుక్కొని తెచ్చుకుంది. ఇంకొక దగ్గర ఒకటి రాశాడు కల్తీ మద్యం తాగి, వీడు చూసాడు బ్రాండ్ వేసాడా, కల్తీ మద్యం తాగి అని ఒకతను అంటాడు, బయటకు వచ్చి లైంగిక దాడి జరిగిందని ఒకరు మాట్లాడతారు సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో. దానికి తగదు ఆ నెక్స్ట్ డే ఈ రోజు వచ్చింది ఆమె బాలిక కాదు వివాహిత అని చెప్పి ఒక మళ్ళా వేశారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 11 గంటలకి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఈ ట్వీట్ మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు, అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స, ఘటన జరిగిన ప్రదేశానికి కోతవేటు దూరంలో మద్య దుకాణం, ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా అని చెప్పి మాకు తిరిగి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్. ఏం చేద్దాం అనుకుంటున్నారు సొసైటీ? జస్ట్ ఒకసారి అండి, నేను ఇంకా మాట్లాడలేదు. ఇది కంటిన్యూగా ఇది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి ప్రజలను భయాందోళనకి గురి చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పౌర సరఫరాల శాఖలో ముఖ్యమైన సంస్కరణలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ శాఖ ద్వారా రైతులను ఆదుకోవాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈసారి ఖరీఫ్ సీజన్లో 51 లక్షల రూపాయల మెట్రిక్ టన్నుల
మేర ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యామని ఆయన తెలిపారు. అంటే 12,200 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైనట్లుగా తెలిపారు. కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఎండీ ఢిల్లీ రావుతో కలిసి ధాన్యం కిట్ ను విడుదల చేశారు. అనంతరం మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో దళారులను ప్రోత్సహించిన ప్రస్తుతం పరిస్థితులను మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతులతో మాట్లాడి ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తేమ శాతంలో పారదర్శకత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారని అన్నారు. గత ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో 6 నెలల నుంచి 9 నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని గుర్తు చేశారు. దాదాపు 1670 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. దాదాపు 87% ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో ఇచ్చామని తెలిపారు. ఈసారి 24 గంటల్లోపే చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఉదయం 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు ధాన్యం అమ్మిన రోజు వారికి చెల్లిస్తున్నాము అంటూ కేవలం 2 గంటల్లోనే డబ్బు చెల్లిస్తున్నామని అన్నారు. సెలవు రోజులో మాత్రం తదుపరి రోజు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. మాయిశ్చర్ రీడింగ్ విషయంలో బ్లూటూత్ ద్వారా లెక్కించేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నామని, ఈ సీజన్లో రైతులు ఇప్పటికే ఈ సౌలభ్యాన్ని వాడుతున్నారని మంత్రి తెలిపారు. నవంబర్లో 11 లక్షలు, డిసెంబర్లో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, మార్చిలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు. అది వైజాగ్లో లాంచ్ చేశాను మొన్న, మీరు చూసారో లేదో, ఒక 15 రోజులు అయింది. సో ఇదేంటంటే పీడిఎస్ రైస్ విషయంలో గతంలో మేము ఒక శాంపుల్ సీజ్ చేసి ల్యాబ్కి పంపించి రిపోర్ట్ వచ్చే వరకు వారం పట్టేది. సో దాన్ని మా సిబ్బంది చాలా బాగా దాన్ని స్టడీ చేసి ఒక అద్భుతమైన మొబైల్ కిట్ తీసుకొచ్చారు. ఒక 700 రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసాం. మా అధికారులందరికీ కూడా వితిన్ 5 minutes నిర్ధారించవచ్చు అది పీడిఎస్ రైసా కాదా అనేది. సో ఎక్కడైతే అనుమానం వచ్చి మేము ఒక వెహికల్ టెస్టింగ్కి పెట్టామో ఇమీడియట్గా దాని శాంపుల్ తీసుకుని వీ కెన్ చెక్ అండ్ కమ్ బ్యాక్ అనమాట, సీజ్ చేయొచ్చు ఇమీడియట్గా. సో ఆ విధంగా ఆ మార్పు కూడా తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో ఈ మొబైల్ కిట్ ఉపయోగపడుతుంది. ఐ జస్ట్ షో యూ వెల్. సీజర్స్ తగ్గినాయని మీరు అనుకుంటున్నారు, చాలా 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 పకడ్బందీగా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఒక యాప్ డిజైన్ చేసాం. ప్రతి అధికారి నెలకి 6 ఇన్స్పెక్షన్స్ చేయాలి, ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్. ఆ యాప్ ద్వారా మేము అనేక క్షేత్రస్థాయిలో ఫేర్ ప్రైస్ షాప్స్ కానివ్వండి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, చెకింగ్లు కానివ్వండి నేను జరుగుతూ ఉన్నాయి. మీకు ఒక క్వార్టర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఈ క్వార్టర్ అయినాక పూర్తి వివరాలు మీకు ఇస్తాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ స్థాయికి తీసుకెళ్ళాం. ఇదేనమ్మా కొత్త కిట్. సో ఒక 700 రాష్ట్ర వ్యాప్తంగా మేము మా అధికారులందరికీ, అంటే అప్ టు CSDT లెవెల్ అండ్ RI లెవెల్ వీ హ్యావ్ గివెన్. సో ఆల్ డిస్ట్రిక్ట్స్ దే విల్ కవర్. సో బేసికలీ దిస్ హ్యాజ్ యూనో ఒక చిన్న ప్యాన్ ఉంటుంది. రైస్ శాంపుల్ తీసుకుని దీంట్లో పెట్టుకున్న తర్వాత ముందు ఒక స్ప్రే వేసి చెక్ చేస్తారు. ఒక 2 minutes తర్వాత ఇంకో స్ప్రే వేస్తారు. ఈ లైక్ సేమ్ ACB ఎట్లా పట్టుకుంటారో అట్లానే ఇక్కడ కూడా పింక్ అవుతుంది అనమాట పీడిఎస్ రైస్ ఉంటే. స్పాట్ ఐరన్ టెస్ట్. సో ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. అది అంటే మనకి ఐరన్ ఉంటుంది కదండి పీడిఎస్లో, దాదాపు ఒక 300 రూపాయలు అవుతుందండి. చాలా బాగా చేశారు. ఇంకా స్టెప్అప్ చేయాలి, ఇంకా వెళ్తాం. ఇనిషియల్గా మేము CSDT లెవెల్ వరకు ఇచ్చాం. ఇంకా ఫర్దర్గా మా RIs వాళ్ళందరూ కూడా ఇచ్చి. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జ్వాలతోరణం వైభవపేతంగా జరిగింది. అర్చకులు, పండితులు వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి జ్వాలతోరణం గావించారు. కోటి కార్తీక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లుగా కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమర్పిస్తూ దీపకాంతలతో మెరిసిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పువ్వులతో శ్రీచక్రాన్ని తీర్చిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు మహాగణపతి ప్రాంగణ మల్లేశ్వర స్వామివారి ఆలయం, మహామండపం, కనకదుర్గానగర్లో దీపాలను ఏర్పాటు చేయగా భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయం వద్ద జ్వాల తోరణాన్ని అర్చకులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సేనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, వైదిక కమిటీ సభ్యులు, శివప్రసాద్ శర్మ దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నమశివాయ. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ బుధవారం మీరు చూస్తున్నారు అంగరంగ వైభవంగా మన గుళ్ళో, మన దుర్గామల్లేశ్వర స్వామి గుళ్ళో ఇవాళ భక్తులు పరవశంతో ఎన్నో దీపాలు వెలిగిస్తానికి వచ్చారు. పొద్దున్నుంచి కూడా మేము పూజలో ప్రజలతో పాటు మేము కూడా మా కమిటీ కానీ సిబ్బంది కానీ తరించిపోయి ఉన్నారు. ఈరోజు మరి ఇక్కడ ఎంత ఆనందంగా మరి జరుగుతుంది. ఇవాళ అక్కడి నుంచి కూడా మనం కోటి దీపోత్సవంగా మనం వెలిగించుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా
ఇవాళ అంతా కూడా అక్కడ దీపాలన్నీ కూడా 1000 దీపాల దగ్గర వెలిగించాం. క్రమశిక్షణగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా ముందెత్తు ప్లాన్గా అన్ని రకాల సిబ్బందిని అన్ని ఫైర్ గీర్ అన్నీ కూడా పెట్టేసుకుని ఇబ్బంది లేకుండా మేము జరిపిస్తున్నాం. ఇప్పుడు ఈఓ గారు సిబ్బంది మొత్తం అంతా కూడా మా పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అన్ని రకాలను పెట్టుకుని ఇక్కడ ఎంతో వైభవంగా చేసాం. చాలా సంతోషం వెలిపిస్తున్నాను. ఇవాళ ఈ సందర్భంగా ఇంకొక అరగంటలో ఇక్కడ ఇమీడియట్గా అప్పుడు 7 గంటలకే పూర్వం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ జ్వాలాదీపం వెలిగించబోతున్నాం ఒక 5 నిమిషాల్లోనే. మరి ఆ జ్వాలాదీపంలో మరి సోమవారిని ఇటు తీసుకురావడం 2 సార్లు 3 సార్లు, మరి మేము కూడా 2-3 సార్లు ఇటు తిరగడం, మరి క్రమశిక్షణతో అంతా భక్తులంతా కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఇది చాలా మేము సంతోషపడుతున్నాను. ఇప్పుడు వరకు చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణ జరిగిందని మీ అందరికి కూడా కోఆపరేషన్ ధన్యవాదాలు. సూపర్ 6 తో సూపర్ హిట్ కొట్టిన కూటమి ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సూపర్ చెక్ పెట్టబోతుందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ దాహానికి అడ్డు అదుపే లేదని ఆరోపించారు. మహాతల్లి భారతికి 400 కిలోల బంగారం కొనుగోలు చేశారని మండిపడ్డారు. సారా ఎమ్మి ఇసుక దోచి మైనింగ్ తవ్వి నేలమాళికల్లో దాచాడని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలన్నది జగన్ ఆలోచన అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదనుకుంటే అది చేస్తాడని, ధర్మాన్ని తప్పిన జనం చీకొట్టేలా చేస్తామని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నుంచి ఎన్నెన్నో తప్పులు చేసి చివరికి చెల్లెళ్ల దగ్గర కూడా చెల్లకుండా పోయాడని ఎద్దేవా చేశారు. ధర్మ సంస్కృతిని వదిలేసి విష సంస్కృతికి అలవాటు పడ్డాడని విమర్శించారు. కనుక రాజరికం తప్ప రాష్ట్రం ఏమైపోయినా జగన్కు పట్టదని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పునర్విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేశారు. వాళ్లే చంపి మాపై అన్యాయంగా నిందవేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ భారతి ఇందులో ముద్దాయిలని, లిక్కర్ స్కామ్లోనూ జగన్ తప్పించుకోలేరని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా, రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు. జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది, ఏది కోరితే అది జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జీకి పెట్టా ఎక్కడ చెల్లడు. ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది, ఈరోజు ఏది చెల్లడం లే. చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు. సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్. మన GST 2 ఆగస్టు 22 నుంచి ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం. ఈ సూపర్ సక్సెస్ GST మన గౌరవ ప్రధానమంత్రి గారు పోయిన నెల 16వ తేదీ నాడు కర్నూలుకు వచ్చి అనౌన్స్మెంట్ చేసినాడు. సూపర్ GST సూపర్ సక్సెస్. మేము జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం. చెస్ గేమ్లో ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం, మా ఆట సక్సెస్ అయ్యాలి, అతనికి ఎండ్. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి, అతనిది అధోగతి, తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ. డైలాగ్ సార్ కాబోతుంది, అది తెలుసుకోవాలి. అతను ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని తూ ఖ్యా అనేటట్టుగా చేస్తాం, అతని బతుకు గౌరవం చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ షిట్ 2లో ఇరుక్కున్నాడు, తమ్ముడు కూడా. షిట్ 1 సీరియస్గా ఉంది, ఇప్పటికే అరెస్ట్ అయినారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే PA కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అది షిట్ 1 లిక్కర్ షిట్ 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది ఆ రోజుల్లోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. ఇక్కడ ఈ అప్పుల దగ్గర భారతీయ జగన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని చంపించేది వాళ్ళే మా మీద దోశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, వృద్ధనేమో గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత 2000
19 మార్చి 15 నాడు మేము మధ్యలో దూరి వైరస్ మాదిరి దూరి నేను బీటెక్ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి నరికి చెప్పినామట. ఇవి డ్రామాలు. ఏమైంది ఈరోజు సిగ్గుండాల? సచ్చినేది వివేకానంద రెడ్డి, వైఎస్ చంపినేది మీరే. రేపు వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలే. లిక్కర్ కేసులో ముద్దాయిలు కాకపోతున్నారు. అన్ని దాంట్లో వీళ్ళే. రైతు పరామర్శ పేరుతో జగన్ రెడ్డి డీజేలు పెట్టి పార్టీ జెండాలతో ఊరేగటానికే వచ్చాడని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రైతు కష్టంలో ఉన్నప్పుడు నేషనల్ హైవేపై టెంట్లు వేసుకుని రెడ్ కార్పెట్ మీద ఫోటోషూట్ చేశాడని దుయ్యబట్టారు. ముంతా తుఫాను సమయంలో రైతుల కష్ట సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని తెలిపారు. జగన్ హయాంలో 60 లక్షల ఎకరాల్లో వేల కోట్ల పంట నష్టం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 3,174 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తారని, త్వరలో 2వ విడత నిధులు రానున్నాయని చెప్పారు. ఉల్లి, పొగాకు, కోకో, మామిడి, టమాటా రైతులను కష్టకాలంలో ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడుదేనని చెప్పారు. వాళ్ళు మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవినీతి, మీ దోపిడీకి ప్రజలు బుద్ధి చెప్తే బురదంటకుండా ఇవాళ చేలోకి వచ్చి కబుర్లు చెప్తావా? కాలికి బురదంటిందే. ఆ రోజేమో నేషనల్ హైవే మీద షామానాలు వేసుకొని మాట్లాడావు. ఈరోజేమో వారం రోజుల తర్వాత వచ్చి మాకు వార్నింగ్లు ఇస్తున్నావా? మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నావా? నువ్వు ఉద్యమం చేయటం ఏంటి? ప్రాథమిక సర్వే చాలా క్లియర్గా ఇమ్మీడియట్గా ఏదైతే రైతులను దెబ్బతీసింది ముందా ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించి, ఏదైతే పంట చేతికి వచ్చే సమయంలోనే వరద ముంచింది, ఎకరాల్లో వరి కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, పత్తి కావచ్చు, బొప్పాయి కావచ్చు, అరటి కావచ్చు, అన్నీ కూడా దెబ్బతిన్నాయని పంటల కింద, అదేవిధంగా ఏదైతే ఆక్వాకల్చర్ కింద దగ్గర 2,000 కోట్ల పైగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ విధంగా రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఈ వాస్తవాలన్నీ పంపించి ప్రాథమికంగా ఇవన్నీ తెలియజేస్తే మేమేం చేసామని మాట్లాడుతున్నావా? బుద్ధి జ్ఞానం ఉందా? నోటికి అదుపు లేకుండా ఏది నోటికి వస్తే అది నీ సాక్షి పత్రికలో, నీ ఛానల్లో, నీ డబ్బా ఛానల్లో పొద్దున్న లేస్తే అబద్ధాలు, అసత్యాలు, పనికి మాలను పెట్టి నువ్వు ఈ జరిగిన నష్టాల గురించి మాట్లాడుతున్నావా? ఈ వాస్తవాల గురించి మాట్లాడుతున్నావా? ఈ వాస్తవాలు నువ్వు చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకు గుర్తులేవనుకున్నావా? ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారనుకున్నావా? అరే తుఫాన్ ప్రభావం వల్ల సన్నద్ధత, ప్రజల్ని అందరినీ సన్నద్ధత చేసి వారం రోజుల ముందుగా అన్ని డిపార్ట్మెంట్లని అలర్ట్ చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించి పిల్లల గురించి, స్కూల్స్ గురించి, ట్రాఫిక్ గురించి, పడిన చెట్లు గురించి ఎక్కడికక్కడ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇవాళ దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా పనిచేస్తూ ఉంటే వారం లేక ఏడవలేక మొన్న వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాం. గడ్డి పెట్టారు జనం. వచ్చాడు పోయాడు. జగన్మోహన్ రెడ్డి విమానం ఎక్కాడు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో దిగాడు, జగన్మోహన్ రెడ్డి విమానం ఎక్కాడు బెంగళూరుకి. తుఫాన్ వచ్చింది, జగన్ వచ్చాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు వచ్చి తగుదనమ్మా అని నీ పార్టీ జెండాలు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని, వేరే రోడ్ల మీద, నేషనల్ హైవే మీద వేరంగాలు వేస్తా నువ్వు రైతులను ఉద్ధరించి మాట్లాడతావా? ఎకరాల్లో పంటలు నాశనమైనవి. నీ టైంలో దగ్గర ఈ వరుస ఈ విపత్తులు నేను ఏదైతే చెప్పానో 1,000 కోట్ల పంట నష్టం జరిగితే పంటలపై మా గురించి మాట్లాడకుండా రకరకాల కబుర్లు చెప్పి ఆర్బీకేలని అయ్యని ఇయ్యని ఇవాళ నువ్వు రైతు సంక్షేమం అని, రైతులను ఉద్ధరిస్తానని, రైతుల గురించి మాట్లాడుతూ ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీలని మాట్లాడుతున్నావు. 24-25లో దగ్గర 55,79,000 టన్నుల ధాన్యాన్ని 12,857 కోట్లు ఖర్చు పెట్టి మేము కొనుగోలు చేస్తే మేము రైతుల డబ్బులు 24 గంటలు 48 గంటల్లో
12,857 కోట్లు, దగ్గర దగ్గర 55,79,000 టన్నుల ధాన్యాన్ని కొంటే 24-25లో 7,68,000 మంది రైతుల దగ్గర నువ్వు ఇవాళ ధాన్యం రైతు గురించి మాట్లాడుతున్నావు. రైతులు ధాన్యం నష్టపోయారని చెప్పి నువ్వు ఇవాళ అక్కడ కబుర్లు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టిన 1,670 కోట్ల బకాయిలు కట్టడమే కాకుండా అన్నదాత సుఖీభావ కింద దగ్గర దగ్గర 3,174 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసాం. మళ్ళీ రాబోయే రోజుల్లో నవంబర్ డిసెంబర్లో కూడా రెండో విడత కూడా ఆ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అవి పడబోతూ ఉన్నాయి. అట్లాగే మరి ఏదైతే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు వేయటమే కాకుండా దగ్గర దగ్గర కనీస మద్దతు ధర తక్కువ ఉన్నప్పుడు కూడా మార్కెట్లో జోక్యం చేసుకొని దగ్గర దగ్గర ఇప్పటికి 800 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. పొగాకు 271 కోట్లు, అట్లాగే కోకో రైతులకి కిలోకి 50 రూపాయలు, అట్లాగే దగ్గర దగ్గర ఏ పంటకి ఏ కష్టం వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఆదుకునే విధంగా నువ్వు బెమ్మ గురించి మాట్లాడుతున్నావు, ఉద్ధరించానని చెప్తున్నావు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదన్న అక్కస్తోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల కోసం వెళ్లిన జగన్కు మంది మార్గంలో ఎందుకు అంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చే అర్హత స్థాయి జగన్కు ఉందా అంటూ మండిపడ్డారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గున్నన్న కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. అసలు జగన్ కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో, చదివి చెప్పడం కూడా జగన్ కు చేత కావటం లేదని విమర్శించారు. ఫసల్ బీమా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయని, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా 5 ఏళ్లు ఉన్నావా, నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా అంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేస్తారని చెప్పినా బుద్ద వెంకన్న జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ దోషమెత్తారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్లి కూడా ఇలాగే పూలు వేయించుకుంటారా అంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్ళినట్లుగా ఉందే గాని పరామర్శకు వెళ్ళినట్లుగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. 100 కార్లు, బైకులు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్టులతో పరామర్శకు వెళ్లిన ఏకైక నాయకుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు పేదలన్నా రైతులన్నా చులకన భావనని అన్నారు. రైతులకు మేలు చేయాలని జగన్కు నిజంగా ఉంటే తుఫాన్ తగ్గిన సమయంలో వెళ్లేవారన్నారు. చంద్రబాబు నాయుడు తుఫాను హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని, నేతలను అధికారులను క్షేత్రస్థాయిలో పరిగెత్తించారని తెలిపారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు పడిలేచిన కెరటమని, అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది, అక్కడి నుంచి బందరు వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్క్రిప్ట్లోనే తేడా ఉంది. ప్రతిదీ చూసి చదువుతున్నాడు. పోనీ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్నీ అబద్ధాలే. ఓ ముఖ్యమంత్రిగా పనిచేసావు, రైతులు నీకు ఓట్లు వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని ఎలక్ట్ చేసి ఆ రోజు సెక్రటరియట్లోనే ఆయన నైట్లలో ఉండి పనిచేశాడు. లోకేష్ బాబు గారు పనిచేశాడు, పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. పనిచేయలేదంటే ఏంటి? ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కారులో ఆయన క్యాన్వాయ్ని కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడడానికి వెళ్ళాడు. నువ్వెలాగెళ్ళావు? రైతుల మీద దండయాత్ర. రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసిరించుకోవచ్చండి. ఎవరన్నా ఇసురుతారా పూలు? ఎవరన్నా ఇసిరించుకుంటారా పూలు?
చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళారు. పూలు ఇసురించుకున్నారా? పూలు ఇసురుతుంటే నివారించాలా. ఒక నాయకుడు అన్నప్పుడు సరే, కార్యకర్తలు ఎవరో పూలు ఇసిరారు. పూలు ఇసరకూడదు, మనం వెళ్ళేది పలకరింపుకి. ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు ఇసురించుకునేలాగున్నాడు. దానికంటే గౌరవం ఇవ్వాలి. రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికి వచ్చే టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో వెళ్తున్నట్టుగా ఉంది, కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు. పరామర్శకు వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం. నిన్న క్యాన్వాయ్కి కార్లు గుద్దుకోవడం, వెనక 100 కార్లు, ఎదురు మోపేడు బళ్ళు, జగన్మోహన్ రెడ్డి జెండాలు, పేడు ఆర్టిస్టులు. ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా? ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని, నీ షూలు వేసుకొని? అది పరామర్శ అయిద్దా? దండయాత్ర అయిద్దా? నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. నిన్నత కాల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలను ప్రక్షాళన చేయాలని అధికారులకు ఆదేశం. జగన్ మీడియా కథనాలు, వైసీపీ ట్వీట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం. ఆడపిల్లల జీవితాలతో ఆటలా అని మండిపాటు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.